హలో అందరికీ, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బావ్స్ వ్లాగ్స్. ఈరోజైతే మా ఫామ్ ల్యాండ్ మీకు చూపించాలనుకుంటున్నాను. కాకరకాయ తీగలు ఇవన్నీ అయితే వేసాము. చూడొచ్చు మీరు కాకరకాయలు నా చేతిలో పట్టుకొని చూపిస్తున్నాను. కాకరకాయలు ఆకుల్లోనే కలిసిపోయాయి కదా. ఇవి వచ్చేసి ఎర్ర గోంగూరకి ఆకుకూర అయిపోయిన తర్వాత ఆ కాయలు వస్తాయి, వాటితో పచ్చడి కూడా చేసుకుంటారు. గోకరకాయ, గోడ్చిక్కుడు 2 రకాలుగా పిలుస్తారు కదా, ఇది అదన్నమాట. చెట్లు అయితే చాలా హైట్ ఉన్నాయి, కాయలు కూడా బాగా కాస్తున్నాయి. అలాగే పూలు కూడా పెంచుతున్నాము. మల్లెపూలు, విరజాజులు, సన్నజాజులు, కనకాంబరం, చామంతి. సో ఇక్కడ మీకు మల్లెపువ్వు అయితే నేను చేతిలో పట్టుకొని చూపిస్తున్నాను. చాలా బాగుంది కదా, మంచిగా వెచ్చుకొని బాగుంది. ఇంకా ఇదైతే నేల దోస అనమాట. మనం పప్పులో కానీ దోసకాయ పచ్చడి ముక్కలు అలా చేస్తాం కదా, చాలా బాగుంటుంది అండ్ డైజెషన్కి కూడా మంచిది. దోసకాయ కూడా బాగా వచ్చాయి ఈసారి, మంచిగా అనిపిస్తుంది అలా మనం పెంచి అలా చూపిస్తుంటే. అవి తింటుంటే కూడా మనకి మంచిగా ఉంటుంది అనమాట. బయట కొన్ని మందులు వాళ్ళు వాడి ఏం వాడతారో కూడా తెలియదు అవి పెరగడానికి. సో అలాంటివి కొనుక్కొని తినే కంటే ఇలా మనం పెంచుకొని తినడం అయితే చాలా మనకే ఆరోగ్యానికి మంచిది. ఇక్కడ టమాటా నారు, ఇది వచ్చేసి వేరుశనగ అనమాట. మేము ఏం చేసామంటే మామూలుగా మనం షాప్లో తెచ్చుకుంటాం కదా పల్లీలు, అవే ఒకసారి ట్రై చేద్దాము అవి వస్తాయా లేదా చెట్లు అని చెప్పి జస్ట్ శాంపుల్గా అలా వేసాము. బట్ బాగా వచ్చాయి కదా, చూడడానికి అయితే బాగానే కనిపిస్తున్నాయి కాయలు, బాగున్నాయి, టేస్ట్ కూడా బాగుంది. ఇవేమో పసుపు చెట్లు. సో ఇవి చిన్న చిన్న పసుపు కొమ్ములు తీసి పెట్టాము, బాగా హైట్ అయ్యాయి. అవి ఏంటంటే ఆకు మొత్తం ఎండిపోయిన తర్వాత మనం తవ్వితే చాలా పసుపు కొమ్ములు అయితే వచ్చాయి. ఇది నేల చిక్కుడు. దీంట్లో 2 టైప్స్ వేసామన్నమాట. ఆ పూత మీరు గమనించినట్టయితే వైలెట్ కలర్లో ఉంది కదా, ఇంకో రకంలో ఏంటంటే వైట్ కలర్ పూత ఉంటుంది. కాయలు కూడా బాగా వచ్చాయి, మీరు చూడొచ్చు, బాగున్నాయి కదా. పెసర చెట్టు కూడా సేమ్ ఇలానే ఉంటుంది, హైట్ కానీ ఆకులు కానీ సేమ్ ఉంటాయి. ఇది వచ్చేసి సొరకాయ. నేనైతే చాలా రోజుల తర్వాత ఫామ్కి వెళ్ళిన తర్వాత చూస్తే ఏంటిది ఇంత హైట్గా ఉందనేసి భలే అనిపించింది. ఇది మేము కోయకుండా నెక్స్ట్ టైం గింజలు అలా యూజ్ చేయడం కోసము అలానే చెట్టు మీద ఎండిపోయేలాగా అలానే ఉంచాము. తర్వాత గింజలు చేసి నెక్స్ట్ వేయడానికి యూజ్ చేసాము. ఇంకా గులాబీ చెట్లు, బంతి చెట్లు, కంది చెట్లు అనమాట. ఇవి మొత్తం కందికాయలు కాసి అవి కూడా యూజ్ చేసాము. కొబ్బరి చెట్లు కూడా గెలలు అయితే బాగానే వేసాయి, మంచిగా వచ్చాయి. పచ్చిమిర్చి కూరల్లో కూడా యూజ్ చేసుకున్నాము. వంకాయలు అయితే అసలు ఫుల్ అన్నమాట, చాలా వంకాయలు వచ్చాయి. బంతిపూలు కూడా అయితే మొత్తం దండలు కట్టేసి ఇలా తోరణాలు అలా అల్లేసి దేవుడి గదికి మన గుమ్మాలకి అయితే బాగా అలంకరించాను. మంచిగా అనిపించింది అనమాట. అంటే మనం పెంచి అలా అవి వస్తుంటే బాగా అనిపిస్తుంది కదా, నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇక్కడ వచ్చేసి ఫెన్సింగ్కే కాకరతీగ వచ్చేలాగా పెట్టామన్నమాట. చాలా బాగా వచ్చాయి కాయలు, చిన్న చిన్నగా, ఏదో అందులో ఎక్కడో దాగి ఉండేవి. భలే వెతికి కోయడం భలే ఫన్నీగా అనిపించేది. వీటితోటి కాకరకాయ ఫ్రై, కర్రీ నాకైతే ఇష్టం. కాకరకాయ కొంతమందికి ఇష్టం ఉండదు, కానీ నాకెందుకు మంచిగా అనిపిస్తుంది. ఆ కాకరకాయ ఫ్రై కానీ కర్రీ కానీ బాగా చేస్తారనమాట మా మమ్మీ అయితే. నేల చిక్కుడు కూడా బాగా అసలు చాలా మంచిగా వచ్చాయి. వీటితో కూడా మనం పచ్చడి పెట్టుకోవచ్చు, చిక్కుడుకాయతోటి చాలా టేస్టీ ఉంటుంది. మీకు ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ దొండకాయ తీగ అనమాట. పూత బాగుంది పువ్వు అని చెప్పేసి ఆ పువ్వుని ఫోకస్ చేసి చూపిస్తున్నా. ఇక్కడ దొండకాయలు చూడొచ్చు. వీటికి ఏంటంటే ఏదో ఇన్సెక్ట్స్ వల్ల కొంచెం ఆకుల మీద అలా పొడలా వచ్చింది. తర్వాత మేము కొన్ని సహజసిద్ధంగా ఎరువులు వేసాము, తర్వాత రికవర్ అయింది. జామ చెట్లు కూడా వేసామన్నమాట. జామ చెట్టు ఏంటంటే నాటు రకం కాకుండా హైబ్రిడ్ అలా వేసామన్నమాట. అంటే మనము మామూలుగా కొన్ని తెచ్చినప్పుడు ఆ గింజలు ఉంటాయి కదా, అవి ఎండబెట్టి వేసాము, కానీ భలే మొలిసాయి, బాగున్నాయి. చెట్టు గ్రోత్ కూడా బాగుంది. ఇవి వేరుశనగ. ఇందాక చూపించినప్పుడు ఏంటంటే అవి గ్రో అయ్యాయి, మేము తీసిన తర్వాత కాయలు చూపించాము. ఇవి చిన్న చెట్లు. ఇదేంటంటే చామంతి పూలు హార్వెస్ట్ చేసి ఇంటికి తెచ్చిన తర్వాత నేను దేవుడికి ఇలా దండలాగా అల్లి మంచిగా అలంకరిద్దామని చెప్పి చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకున్నాను. చూడండి ఎంత ముద్దుగా ఉందో చామంతి పూలు. స్మెల్ కూడా సూపర్గా ఉన్నాయి, అసలు చాలా బాగున్నాయి. ఇప్పుడు మనం కొన్న దగ్గర ఏంటంటే వాటి మీద వాటర్ చల్లి ఆ ఫ్రెష్నెస్ అనేది, ఫ్రాగ్రెన్స్ అనేది మొత్తం పోతుంది. ఇప్పుడు ఏంటంటే మనం చెట్టు నుండి అలా తెచ్చి ఇలా అలంకరించేస్తే దేవుడికి భలే అనిపిస్తుంది మనసుకైతే.
ఇవి బీరకాయ చెట్లు. బీరకాయ చెట్లు కూడా చుట్టూ ఫెన్సింగ్‌కి తీగలా ఉంటది కదా! సో, అది ఫెన్సింగ్‌కి అయితే మంచిగా అడ్డు లేకుండా బాగా గ్రో అవుతదని చెప్పేసి ఫెన్సింగ్‌కి తీగలాంటియనేసి పెట్టాము. వచ్చాయి అవి కూడా. ఇవి బోడ కాకరకాయ, కాకరకాయ అంటారు గదా! అవి. ఇవి హార్వెస్ట్ చేసిన తర్వాత ఇంటికి తీసుకొచ్చాక చిన్న క్లిప్స్ తీసుకున్నా. ఆ ఫొటోస్ అనేవి కూడా యాడ్ చేశాను. జామకాయలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. సో, ఏంటంటే ఈ న్యాచురల్ ఫార్మింగ్ వల్ల మనము మన ఉన్న ఫ్రీ టైంని ఇలా యూజ్ చేసుకొని మంచిగా మన చేతులతోనే చెట్లు పెంచి వాటిని మనము వచ్చిన పండ్లు కానీ, కూరగాయలు కానీ, పూలు కానీ యూజ్ చేస్తున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తది. మనసుకి కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా అప్పుడు అర్థమవుతుంది. ఇదైతే ఎక్స్‌పీరియన్స్ చేస్తేనే అర్థమవుతుంది. నాకైతే పర్సనల్‌గా చాలా పీస్‌ఫుల్‌గా అనిపించేది. ఆ ప్లేస్‌కెళ్ళి ఆ చెట్లు అవంతా కూడా మనం చూడడం, పెంచడం అనేది చాలా మంచి ఎక్స్‌పీరియన్స్. నాకైతే చాలా అనిపించింది. మనమే కాకుండా మన చుట్టుపక్కల వాళ్ళకి కూడా హెల్ప్ చేసినట్టుగా వాళ్ళకి కూడా ఇవ్వచ్చు.